పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుంచి 42వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను 38వ వచనాన్ని చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకొనగోరిన యెడల వానికి నీ పైవస్త్రం కూడా ఇచ్చివేయము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వానుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. దేవుడు ఈ లేఖన భాగాలను మన కొరకు దీవించి పంచిపెట్టునుగాక. గత కొన్ని దినాల నుంచి మన యొక్క రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడి అంశాన్ని మాట్లాడడానికి ఒక ప్రేరేపణ ఇచ్చాడు. జూలై మొదటి వారంలో 2 నెలల పాటు దరిదాపుగా యుద్ధం ముగిసింది అనుకున్నాం మనం కదా. ఇరాన్ మరియు అమెరికా మధ్య యుద్ధం ఆగిపోయింది అనుకున్నాం. మళ్ళీ సడన్ గా అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయడం ప్రారంభించింది. ఇరాన్ కూడా అంతే శక్తితో అమెరికా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూసాం కదా. జూలై ఫస్ట్ వీక్ లో అది జరిగింది. దాడి తీవ్రతరం అయిన తర్వాత ఇరాన్ ఒక సందేశాన్ని ప్రపంచానికి పంపింది, లేదా అమెరికా దేశానికి పంపింది. ఒక ట్వీట్ చేసిందనమాట. నేను వార్తల్లో చూస్తా ఉన్నప్పుడు ఏం ట్వీట్ చేసిందంటే, కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి సందేశాన్ని అమెరికాకు పంపింది. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంత గాయం చేశావో నేను అంతే గాయం చేశాను, నువ్వు ఎంత విధ్వంసం చేశావో నేను కూడా అంతే ధ్వంసం చేశాను. దీన్ని మనం ఏమనొచ్చు? ప్రతీకారం లేదా పక్ష సాధింపు అని అంటారు. ఎక్కడ ఆరంభమైంది అంటే, ఈ అమెరికా దేశస్తులు లేదా అమెరికా దేశం ఇరాన్ యొక్క ప్రధానమైన లీడర్ ఎవరైతే ఉన్నారో మొక్తబా అనేటువంటి ఆ లీడర్ని మట్టున పెట్టింది, చంపేసింది అనమాట. దానికి ప్రతీకారంగా ఇరాన్ దేశం అమెరికా మీద ప్రతి దాడి చేయటానికి ప్రయత్నం చేసింది. రీసెంట్గా అదే జూలై ఫస్ట్ వీక్ లోనే వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. మా నాయకుడిని మీరు చంపారు, దానికి ప్రతీకారంగా మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, ఎవరిని వదలం. ఈ యొక్క ప్రతీకారం యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది ఇరు దేశాల మధ్య తీవ్రమైన నష్టాన్ని, ఎంత నష్టం వస్తా ఉందో ప్రతిదినం మీకు అర్థమవుతా ఉంది. కొన్ని వేల కోట్లలో మార్కెట్ నష్టపోతా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేయాలి. రాజకీయాల్లో కూడా ఇది కనబడతా ఉంటది, ప్రతి రాష్ట్రంలో ఇది కనబడతా ఉంటది. ఒక పార్టీ వస్తుంది, పరిపాలన చేస్తూ ఉంటుంది, ఇంకొక పార్టీ మీద ప్రతీకారం చర్య తీసుకోవడం. అదంటది మేము కూడా అధికారంలోకి వస్తాం, ఎవరిని వదలం, అంతకు అంత చెల్లిస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న మాటలు మీరు చాలా తరచుగా వింటుంటారు. ఇది లోకంలో జరిగేటువంటి మాటలు. అంటే ఒక గాయపడినటువంటి వ్యక్తి తన గాయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కోపాన్ని ఎక్కువ కాలం తన మనసులో ఉంచుకోవడం ద్వారా తనను తాను నాశనం చేసుకోవడం మాత్రమే కాకుండా తన యొక్క కుటుంబాన్ని, దేశాన్ని నాశనం చేయబడడం మనం చూస్తా ఉన్నాం. రీసెంట్గా అనుకుంటా, బహుశా జూలై 10వ తారీఖు అనుకుంటా, ఒక వార్త నన్ను చాలా కలిసివేసింది. తెలంగాణ ప్రాంతంలో రాజకుమార్ అనేటువంటి ఒక యంగ్ కుర్రవాడు, తన మీద ఒక కేసు ఎవరో పెట్టారు, మొత్తానికి జైల్లో వేయబడ్డాడు. తన మీద కేసు వేశారన్నటువంటి ఒక ప్రతీకారంతో, ఆ కోపంతో, ఆ గాయంతో
జూలై 10వ తారీఖున ఏం చేశాడంటే, ఆ ఇంట్లో ఉన్న 6 మందిని సమూలంగా హతమార్చాడనమాట. చిన్న పిల్లల్ని కూడా చూడకుండా చంపినట్లుగా ఎందుకంటే మనసుకు తగిలినటువంటి గాయాన్ని, కోపాన్ని, అహాన్ని మనం పెంచి పోషించుకుంటా ఉన్నప్పుడు అది పెరిగి ద్వేషంగా మారి ప్రతీకార రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది ఎదుటి వ్యక్తి విషయంలో ప్రతీకారం చెల్లించుకోలేని కొంతమంది ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే మనసులో నలిగిపోతారు. ఎదుటి వ్యక్తిని ఏమి అనలేరు, ప్రతీకారం చేయలేరు. ఆ యొక్క గాయాన్ని తలుచుకుంటూ మనసులో కృంగిపోయి వేదన పడి చివరికి ఆత్మహత్య చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఇవి లోకంలో ఉన్నాయంటే ఓకే. ఎందుకంటే ఇవి సర్వసాధారణంగా చూస్తా ఉన్నాం. అయితే సంఘాల్లో విశ్వాసుల మధ్య కూడా ఈ యొక్క పరిస్థితి, ప్రతీకార పరిస్థితి లేదా రివెంజ్ అనేటువంటి పరిస్థితి చాలా విరివిగా చూస్తా ఉన్నాం. విశ్వాసులుగా మనం నమ్మేదేంటంటే, విశ్వాస జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ లేదా ప్రతిదీ కూడా విశ్వాస జీవితంలో ఏది జరిగినా ఆయన యొక్క సార్వభౌమాధికారంలో జరుగుతది అన్న విషయాన్ని మనందరం నమ్ముతాం కదా! ఆయన కంట్రోల్‌లో ఉంటది ప్రతి విషయం కూడా. నా జీవితంలో జరిగే ప్రతి స్టెప్ కూడా ఆయన కంట్రోల్‌లో ఉంటది. నాకేదైనా రోగం వచ్చిందనుకోండి, ఆయన అనుమతి లేకుండా, ఆయన కంట్రోల్ లేకుండా రాదు. కదా! ఉదాహరణకి క్యాన్సర్ వచ్చిందనుకోండి. ఇది ఇది మన ఔట్ ఆఫ్ కంట్రోల్. మనం ఏం చేయలేము. ఇది దేవుని కంట్రోల్‌లో ఖచ్చితంగా ఉంటది అని మనం నమ్ముతాం. అది రోగమైనా సరే, అది ఏదైనా సరే. అయితే ఒక విశ్వాసికి ఎవరైనా హాని చేసినప్పుడు, ఒక విశ్వాసికి ఎవరైనా గాయం కలిగినప్పుడు, వాస్తవానికి ఇదే సూత్రం వర్తించాలి కదా! విశ్వాసిగా ఉన్న నీవు నిన్నెవరైనా కొట్టినప్పుడు, అంటే అది భౌతికంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, నీ వ్యక్తిత్వం మీద అవ్వచ్చు. ఎవరైనా కొట్టినప్పుడు బయట వాళ్ళు గాని, ఇంట్లో వాళ్ళు గాని, ఇది దేవుడు అనుమతించకుండా జరగలేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలమా? చాలా కష్టం. సాధారణంగా మనకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగినప్పుడు, లేదా ఇతరులు మన విషయంలో తప్పుగా ప్రవర్తించినప్పుడు, లోకంలో 99% మంది ప్రజలు, అది విశ్వాసులైనా, అవిశ్వాసులైనా సాధారణంగా ఏం చేస్తారు అంటే, చేసిన గాయాన్ని బట్టి అవతల వ్యక్తి మీద ద్వేష భావాన్ని పెంచుకుంటారు. చేసిన గాయాన్ని బట్టి ప్రతీకారం కోసం, ఒక సమయం కోసం నాకు కూడా ఒక సమయం వస్తది. నేను కూడా ఆ సమయంలో తగినటువంటి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. ఒక సమయం కోసం, ప్రతీకారం కోసం చూస్తా ఉంటాం. ఆది నుంచి ఈ సమస్య ఉంది. ఆదాము, హవ్వలు లేదా ఇద్దరు తన యొక్క కుమారులు కయీను, హేబెలు నలుగురు భూమి మీద ఎవరు లేరు. ఆ టైంలో ఉన్న టైంలో కూడా ఇదే సమస్య వెంటాడుతా ఉంది. అంటే పడిపోయినటువంటి ఆదాము నుంచి దీని యొక్క మూలాలు ఉన్నాయి. దేని మూలాలు ఉన్నాయి? దేని మూలాలు ఉన్నాయి? ప్రతీకారం. అంతెందుకండి, ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలుంటే, బహుశా పిల్లలున్న వాళ్ళకి బాగా అర్థమవుతది. ఇద్దరు చిన్న పిల్లలుంటారు. సాధారణంగా ఇంట్లో చిన్నవాడు కొంచెం అల్లరిగా ఉంటాడు. కొంచెం చిలిపిగా ఉంటాడు. అంటే నేననుకుంటున్నాను మా ఇంట్లో అలా ఉంది మరి పరిస్థితి. ఆంధ్రాలో ఎలా ఉందో. ఇద్దరు ఆడుకుంటా ఉన్నట్లుగానే ఉంటారు. సడెన్‌గా ఇద్దరు కొట్టుకుంటారు. ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. సో, కొట్టుకునేటప్పుడు పేరెంట్స్ మనం చూస్తాం గదా! మనం వెళ్లి మొట్టమొదటిగా ఎవరిని మందలిస్తాం చెప్పండి? పెద్దవాడి దగ్గరికెళ్లి ఎందుకు కొట్టావు అని అడుగుతాం. వాడిచ్చే సమాధానం ఏంటి తెలుసా? తమ్ముడే నన్ను ముందు కొట్టాడు అంటాడు. అంటే ఆ మాటలో చాలా అర్థాలున్నాయి. ఏంటి తెలుసా? వాడు కొట్టాడు కాబట్టి నాకు తిరిగి కొట్టడానికి అధికారం ఉంది. అంటే వాడు నాకది పర్సనల్ రైట్ లాగా ఫీల్ అవుతాడు. తమ్ముడు నన్ను కొట్టాడు కాబట్టి నాకు ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని హక్కులు నాకున్నాయి అన్నట్లుగా మాట్లాడతాడు. ఇదనమాట జరిగేటువంటి పరిస్థితి. సంఘాల్లో ఇలాంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. విశ్వాసులు కూడా సంఘాల్లో అలా చేయబడ్డానికి ప్రేరేపించబడతాం. వి ఆర్ టెంప్టెడ్. మనం అలా రివెంజ్ తీర్చుకోవడానికి మనం ప్రేరేపించబడతా ఉన్నాం కాబట్టే సంఘాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయి. బంధాలు తెగిపోతా ఉన్నాయి. ఈరోజు మన యొక్క పోర్షన్, మన యొక్క భాగం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా పిలువబడే మనము పరలోక పౌరులుగా మనం చేయబడినప్పుడు మన యొక్క విలువలు మారుతాయి. మన యొక్క వ్యవస్థ మారుతుంది. ఆత్మీయ పరలోక వ్యవస్థ కిందకి మనం వస్తాం. ప్రతి విశ్వాసి పరలోక వ్యవస్థ కిందకి వస్తాం.
సో ఈ పరలోక వ్యవస్థ లోక వ్యవస్థకి భిన్నంగా ఉంటది. లేదా ఈ ఆత్మీయ రాజ్య పరిపాలన క్రిందకి మనం వచ్చినప్పుడు దీని యొక్క విధి విధానాలు లోకం యొక్క విధి విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది అంటే ఈ ఆత్మీయ రాజ్యం అంటే మనమే ఇక్కడే. ఈ ఆత్మీయ రాజ్యంలో పగలకి, ప్రతీకారాలకి, ద్వేషాలకి తావులేదు అన్న విషయాన్ని మనం ఈ భాగాన్ని చూస్తే అర్థమవుతా ఉంటది. దీన్ని మనం చదివిన భాగాన్ని కొండ మీద ప్రసంగం అని మనం అంటాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. దీన్ని నేను ఇంతకు ముందు కూడా ఒక భాగాన్ని నేను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు చెప్పాను. దీన్ని 3 భాగాలుగా, 2 భాగాలుగా దీన్ని విభజించవచ్చు. మొదటి 16 వచనాలు ఒక భాగం, 17 వచనం నుంచి 52 వచనాలు ఒక భాగం. మొదటి 16 వచనాల్లో పరలోక పౌరుల యొక్క లక్షణాలు, వారి యొక్క స్వభావం గురించి మొదటి 16 వచనాలు మాట్లాడుతది. మొదటి 13 వచనాలు మాట్లాడుతది. తర్వాత 13-16 వచనాలు వారు ఎలా ప్రభావితం చేస్తారు లోకాన్ని. పరలోక పౌరులుగా ఉన్నవారు, ఆత్మీయ రాజ్యంలో దేవుని యొక్క శిష్యులుగా పిలువబడేవారు, వాళ్ళు ఎలాగా ప్రభావితం చేస్తారు లోకాన్ని. ఒక ఉప్పులాగా ఉంటారు, ఒక వెలుగులాగా ఉంటారు, ఒక దీపంలాగా ఉంటారు అన్న విషయం మనకు 13-16 వచనాలు మనం 17వ వచనం నుంచి అండి 7వ అధ్యాయం 52వ వచనం వరకు కూడా మనకు పరలోక రాజ్య పౌరుల యొక్క నీతి క్రియలు ఎలాగా ఉండాలి, ఎలాగా ఉంటాయి అనేది మనం చూస్తాం. అంటే దేవుని యొక్క వాక్య విషయంలో వాళ్ళ వైఖరి ఎలా ఉంటది, ఎలా ఉండాలి, మాటల్లో వాళ్ళ వైఖరి ఎలా ఉంటది, ఎలా ఉండాలి, అలాగే వాళ్ళు చూసేటువంటి దృక్పథంలో వాళ్ళ వైఖరి ఎలాగుంటది, ఎలాగా ఉండాలి, ఎదుటి వ్యక్తి పట్ల లేదా తను గాయం చేసిన వ్యక్తి పట్ల వీళ్ళు చూపించేటువంటి వైఖరి ఎలాగా ఉంటది, ఎలాగా ఉండాలి, అలాగే ప్రార్థన ఉపవాసాల పట్ల వీళ్ళ వైఖరి ఎలాగా ఉంటది అనేది ఆ నీతి క్రియలు ఎలాగుంటాయి అనేటువంటి అంశం మనకు మిగిలిన 17వ వచనం నుంచి చూస్తాం. సో ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో ఏదైతే మనం 5వ అధ్యాయము 38-42 వచనాలు, పరలోక రాజ్య పౌరులైన మనము లేదా ఆయన శిష్యులుగా పిలువబడేటువంటి మనము ఎదుటి వ్యక్తి పట్ల వ్యవహరించే తీరు, అది ఏ విషయంలోనైనా వ్యక్తిగతంగా మనల్ని గాయం చేసిన వారి పట్ల మనం వ్యవహరించే తీరు లోకానికి భిన్నంగా ఉండాలి అనేది ఈ భాగంలో చూస్తాం. నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనించండి. 38వ వచనాన్ని 39వ వచనాన్ని చదువుతా ఉన్నాను. కంటికి కళ్ళు, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా ఏమండి. ఈ 4 వచనాలు మనం చాలా తరచుగా కొన్ని పదాలు వింటాం. ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను అనేది. ఇంకొకటి ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పాలి అనేది. ఇంకొకటి ఒక అంగి అడిగితే నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయమని. ఇంకొకటి ఒక మైలు రమ్మంటే ఇవి చాలా తరచుగా వినేటువంటి పదాలు, తరచుగా వాడబడే పదాలు. ఇవి ఎంత తరచుగా వాడబడుతున్నాయో అంత తప్పుగా వాడబడతా ఉన్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రొత్త నిబంధన అంతట్లో కూడా ఎక్కువగా డిబేటెడ్ టాపిక్ లేదా ఎక్కువగా చర్చించబడే అంశం లేదా ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ఈ 38-42 వచనాలు. ఎందుకంటే యేసయ్య చెప్పినటువంటి ఈ మాటలు, యేసయ్య చెప్పిన సందర్భం ఆయన వేరు అన్నమాట. ఆయన చెప్పిన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆయన చెప్పిన మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా, అంటే మక్కికి మక్కి అంటారు కదా, ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వేరేలా అర్థం చేసుకోవడం జరుగుతా ఉందన్నమాట. ఈరోజు నా యొక్క అంశం ఏంటి అంటే అసలు ఈ విషయంలో లేదా కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి వీటి విషయాల్లో అసలు యేసయ్య ఏం చెప్పదలుచుకున్నాడు, మనకేం అర్థమైంది, మనం ఎలా అర్థం చేసుకున్నాం, ఈ ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పాలి అనేది యేసయ్య ఏ దృక్పథం, ఏ ఉద్దేశంతో చెప్పాడు, మనం ఎలా అర్థం చేసుకున్నాం అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఏమండి, ఏదైనా ఒక అంశాన్ని మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలంటే దాని యొక్క సందర్భం చాలా ప్రాముఖ్యం. దాని కాంటెక్స్ట్ అంటారు. సందర్భం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ 3 రకాల ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి కంటికి కన్ను, పంటికి పన్ను అనేది చూస్తా ఉన్నాం మొట్టమొదటిది. సో ఈ విషయంలో యేసయ్య అసలు ఉద్దేశం ఏంటి? ఇది ప్రపంచమంతా కూడా చాలా తప్పుగా అర్థం చేసుకోబడుతున్న అంశం. ఇందాక నేను చెప్పాను కదా, ఇరాన్ ఒక సందేశాన్ని పంపింది, కంటికి కన్ను, పంటికి పన్ను అనేది. ఈ మాట వినగానే మనకు
వెంటనే స్ట్రైక్ అయ్యేటువంటి ఆలోచన ఏంటి చెప్పండి? కంటికి కన్ను, పంటికి పన్ను అనగానే మనకు వెంటనే ఆలోచనకు వచ్చేటిది ఏంటి చెప్పండి? ఆ! ప్రతీకారం. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, గాయానికి ఇదే గుర్తొస్తది. అసలు ఈ ఆజ్ఞను ధర్మశాస్త్రంలో ఇచ్చింది ఎవరండి? కంటికి కన్ను, పంటికి పన్ను ధర్మశాస్త్రంలో ఇచ్చింది ఎవరు? దేవుడే గదా! దేవుడు. మరి దేవుడు ఇలా చేయమని చెప్తాడా? మీరు ఆలోచన చేయండి. దేవుడు ఇలా చేయమని చెప్తాడా? చెప్పాడు. అప్పటి పరిస్థితుల్లో, అప్పటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయమని చెప్పాడు. వాస్తవానికి శాస్త్రులు, పరిసయ్యులున్నారు చూసారు? వీళ్ళు పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ మాట అర్థాన్ని పూర్తిగా మార్చేశారండి. కంప్లీట్‌గా దాన్ని ఆ యొక్క మీనింగ్‌ని డైవర్ట్ చేసేసారనమాట. దీని అర్థాన్ని అన్నిటికి ఆపాదించేశారు. అందుకనే ఈ కంటికి కన్ను, పంటికి పన్ను అనేది చాలా నెగెటివ్‌గా వెళ్ళింది ప్రజల్లోకి. ఇప్పటికి కూడా ప్రపంచం దాన్ని నెగెటివ్‌గానే అర్థం చేసుకుంటా ఉంది. మహాత్మా గాంధీ మీకు తెలిసే ఉంటది. ఆయన 5వ అధ్యాయానికి చాలా ప్రియుడు కదా! ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, ప్రపంచమంతా గనక కంటికి కన్ను, పంటికి పన్ను గిన అమలు చేస్తే ప్రపంచమంతా గుడ్డిదైపోద్ది. ద హోల్ వరల్డ్ బికమ్స్ బ్లైండ్ అని రాసాడు. అంటే కన్నుకి కన్ను తీసేస్తే ఈ ప్రపంచంలో చూపున్నవాడు ఎవరు ఉండరు అని. అంటే ఆయన కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన ద్వారా కొన్ని కోట్ల మంది తప్పుగా ప్రభావితం చేయబడ్డారు అన్న 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 విషయం సత్యం. ఈరోజు శాస్త్రులు, పరిశీలి దీన్ని తప్పుగా ఎలా బోధించారో తెలుసుకునే ముందుగా ధర్మశాస్త్రం దీని గురించి ఏం చెప్తుంది? లేదా పాత నిబంధన ఈ కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేది అసలు ఏం చెప్తుందనేది మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చూడండి ఒకసారి. అసలు పాత నిబంధన దీని గురించి ఏం చెప్తది? పాత నిబంధనలో వాస్తవానికి 3 సందర్భాల్లో మీరు అర్థం చేసుకుంటే మోషే సమయంలో వీళ్ళకి న్యాయస్థానాలు లేవు. కోర్టులు లేవు. ధర్మశాస్త్రమే వీళ్ళకి న్యాయస్థానం. ధర్మశాస్త్రం ఏది చెప్తే అదే. అందులో ఉన్న న్యాయ విధులే వారు చేసిన తప్పుకి శిక్షను నిర్ధారిస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితిలో దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఆ పరిస్థితికి కరెక్ట్‌గా సరిపోయింది. పాత నిబంధనలో మనం గమనిస్తే ఈ కంటికి కన్ను, పంటికి పళ్ళు అనే మాట 3 ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాడబడింది. ఆ 3 సందర్భాలను మనం ధ్యానం చేస్తే గాని మనకు అర్థం కాదు. ఇది దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు. మొట్టమొదటి సందర్భాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండం 21వ అధ్యాయం. ఈ కంటికి కన్ను, పంటికి పళ్ళు అని రాయబడిన మాట సందర్భం, మొట్టమొదటి సందర్భం నిర్గమకాండం 21వ అధ్యాయం. పేజ్ నంబర్ 62. వాస్తవానికి నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు స్వయాన ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞల్ని చాలా సంక్షిప్తంగా 20 లక్షల కాల్బలం ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి చాలా సంక్షిప్తంగా వివరించినట్లుగా 20వ అధ్యాయం మనకు చెప్తది. మీరు వెనక్కి తిప్పి చూస్తే 20వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆ మాట ఉంటది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఎవరికి? 20 లక్షల కాల్బలం సీనాయి పర్వతం కింద, కొండ కింద ఉండగా దేవుడు తన స్వరంతో వాళ్ళకి ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞల్ని చాలా క్లుప్తంగా వాళ్ళకి వివరించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడే స్వయాన చెప్పాడు 20వ అధ్యాయంలో. 21వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు ఈ ధర్మశాస్త్రం ఆజ్ఞల యొక్క వెలుగులో మన దైనందిన జీవితంలో దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఈ 3 అధ్యాయాలు ఉంటది. 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయం. ఆజ్ఞలున్నాయి. దీని వెలుగులో దైనందిన జీవితంలో మన రెగ్యులర్ లైఫ్‌లో ఈ ఆజ్ఞల్ని ఎలా వీటికి అప్లై చేయాలి అనేది ఉంటది. వాస్తవానికి 21వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు అన్ని కేస్ స్టడీస్ ఉంటాయి. కేస్ స్టడీస్ అంటే జీవిత ఉదాహరణలు ఉంటాయి. జీవిత ఉదాహరణలు. ఏ పరిస్థితుల్లో దేవుని యొక్క ఆజ్ఞని ఎలా అప్లై చేయాలి అనేటువంటి జీవిత ఉదాహరణలు, కేస్ స్టడీస్, సీరీస్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయి ఈ యొక్క 3 అధ్యాయాల్లో. ఈ అన్ని జీవిత ఉదాహరణలో ఒక కామన్‌గా కనబడే ఒక విషయం ఏంటంటే, మీరు చదివితే అర్థమవుతది. 3 అధ్యాయాలు చదివితే మనకు అర్థం విషయం. ఒక కామన్‌గా కనబడే ఒక విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి ద్వారా గాయపరచబడ్డం అనేది అందులో కామన్‌గా ఉంటది. లేదా ఎదుటి వ్యక్తి ద్వారా నష్టపోవడం అనేది కామన్‌గా ఉంటదన్నమాట. ఈ పరిస్థితుల్లో
కంటికి కన్ను, పంటికి పన్ను అనేది ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ ఒక స్పెసిఫిక్ కేస్ స్టడీ ఉంది. జీవిత ఉదాహరణ ఇక్కడ రాయబడింది. చూడండి నిర్గమాకాండం 21వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుతా ఉన్నాను చూడండి. ఈ కేస్ స్టడీలో ఈ కంటికి కన్ను, పంటికి పళ్ళు ఎలా అప్లై చేయబడిందో చూస్తాం. నరులు పోట్లాడుచుండగా నేను చదువుతా ఉన్నాను. గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని యెడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు. ఆ ఈ చదివిన భాగంలో అండి ఒక ఫైటింగ్ జరుగుతా ఉందండి. ఒక పోట్లాట జరుగుతా ఉంది. మనకు మనకు పోట్లాట అంటే చాలా ఇష్టం. నాకిష్టం ఏదో కొట్లాడుకుంటా ఉంటే చూడడం నాకు ఒక నేత్రానందం. చాలా మందికి అలా ఉంటదేమో నాకు తెలీదు. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఎంత తీవ్రంగా కొట్టుకుంటున్నారంటే వాళ్ళు కంట్రోల్‌లో లేరు. వాళ్ళిద్దరు గొడవాడుకుంటున్నారు. చాలా అదుపు తప్పి కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా వాళ్ళు కొట్టుకుంటా ఒక గర్భవతితో నిండు చూలాలతో ఉన్నటువంటి గర్భవతి అయిన స్త్రీకి ఆ కడుపు మీద తగిలిందనమాట దెబ్బ. దెబ్బ తగిలితే ఏమైంది తెలుసా? ఆవిడకి ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. అంటే అర్థం ఏంటి? ప్రసవ సమయం కంటే ముందుగానే బిడ్డను ప్రసవించింది. ఇది మొట్టమొదటి. ప్రసవించిన తర్వాత ఆ పుట్టినటువంటి బేబీకి కానీ, లేదా తల్లికి కానీ ఏ హాని జరగకపోతే, ఎలాంటి ప్రమాదం లేకపోతే ఈ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ బాధితురాలి యొక్క హస్బెండు ఎంత డబ్బులు డిమాండ్ చేసి అంత ఇవ్వాలి. జరిగిన నష్టానికి. దీన్ని నష్ట పరిహారం లేదా ఆర్థిక పరిహారం అంటారు. ఇద్దరికి ఏం కాకపోతే పొరపాటున దెబ్బ తగిలి ఆవిడ ముందుగానే ప్రసవించి పిల్లకి గాని లేదా బేబీకి కానీ తల్లికి గాని ఏ హాని జరగకపోతే వాళ్ళ హస్బెండ్ కొంచెం డబ్బులు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. అంతే. ఇంకా దానిలో లేదు. ఇది ఒకటో కేసు. రెండవ దాంట్లో ఒకవేళ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికి హాని కలిగినా 23-25 వచనాల్లో ఉంటది. ఈ ఇద్దరిలో తల్లికి గాని, బిడ్డకి గాని ఏ ఒక్కరికి హాని కలిగినా లేదా ఇద్దరికి హాని కలిగినా గలే ఇప్పుడు ఏం చేయాలి? శిక్ష వేయాలి. ఏం శిక్ష వేయాలి? చెప్పండి. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను. ఇది మనకు చాలా పాఠాలు నేర్పిస్తది ఈ మాట. ఎందుకంటే దేవుడు చూసేటువంటి కోణం ఎలా ఉందో చూడండి. కడుపు బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి ని దేవుడు ఎలా చూస్తున్నాడో, కడుపు లోపల ఉన్నటువంటి ఆహ్, ఆహ్, అంటే నెలలు నిండని పిండాన్ని గూడా దేవుడు ఒక వ్యక్తిలాగా పరిగణిస్తున్నాడు. అంటే ఈ లోపల వ్యక్తికి ఏదన్నా ప్రమాదం జరిగిందా? ఈ గాయం చేసిన వ్యక్తి చచ్చిపోతాడు. అంటే ఈ ప్రాణం ఒకటే అని చూస్తున్నాడు దేవుడు. తన దృష్టిలో ఈ 2 ఒకటే అని చూస్తా ఉన్నాడు. సరే ఇది ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇక్కడ మనం కంటికి కన్ను, పంటికి పన్ను వాడబడిన సందర్భం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతది. ఏంటి ఆ సందర్భం అంటే, మనం వేసేటువంటి శిక్ష ఏదైతే ఉందో అది తప్పుకు సమానంగా ఉండాలి. తప్పుకు తగిన శిక్ష అని అర్థం. ఈ కాంటెక్స్ట్‌లో అర్థం చేసుకుంటే తప్పుకు తగిన శిక్ష లేదా బాధితులు ఎవరైతే ఉన్నారో, విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి సమాన న్యాయం చేయటం. సో, ఈ శిక్షను డిసైడ్ చేయాల్సింది కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కాదు. లేదా విక్టిమ్ కాదు, బాధితురాలు కాదు. ఈ శిక్షను నిర్ధారించాల్సింది అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు లేదా న్యాయాధిపతులు అని రాసింది అన్నమాట. చూడండి 22వ అధ్యాయం చివరి భాగంలో న్యాయాధిపతులు తీర్మానించాలి. సో, ఈ భాగం నుంచి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, కంటికి కన్ను, పంటికి పళ్ళు అనేటువంటి అంశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అంటే, నిజమైన న్యాయం జరగాలి. ట్రూ లీగల్ జస్టిస్ జరగాలి. అది మొట్టమొదటి ఉద్దేశ్యం. రెండవది చట్టాన్ని దుర్వినియోగం కాకుండా నివారించాలి. లేదా చట్టాన్ని తప్పుగా ఉపయోగించకుండా దాన్ని అడ్డుకోవడం. ఇది రెండవ ఉద్దేశ్యం. మూడవది వ్యక్తిగత ప్రతీకారానికి తావు లేకుండా చేయటం. దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, వ్యక్తిగత ప్రతీకారానికి తావు ఉండకూడదనే ఉద్దేశంతో, సమాన న్యాయం జరగాలనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క పంటికి పన్ను, కంటికి కన్ను అనేటువంటి ఆజ్ఞని ఇచ్చాడు. రెండవ సందర్భాన్ని చూపిస్తాను. లేవికాండం 24వ అధ్యాయం. రెండవ సందర్భాన్ని చూద్దాం. ఇంకొక మాట ఇందులో నేను యాడ్ చేస్తాను. ఇందాక నేను చెప్పినట్లు దేవుడు చెప్పిన కంటికి కన్ను, పంటికి పళ్ళు అన్నటువంటి ఈ మాట ఉన్నది ఉన్నట్లుగా
ప్రతి సందర్భంలో, అన్ని సందర్భాల్లో నేను అప్లై చేస్తానంటే దేవుడు ఊరుకోడు. ప్రతిసారి అది వర్తించదు. మీరు చూడండి కావాలంటే నిర్గమకాండం అదే అధ్యాయం ఇందాక చదివిన భాగంలో మీకు ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. నిర్గమకాండం 21 అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతా చూడండి. 26, 27 వచనాల్లో, ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన యెడల ఆ కంటి హానిని బట్టి వాని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైన ఓడగొట్టిన యెడల ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా. మీరు చూడండి ఇక్కడ అది వర్తించట్లేదు. నీ ఇంట్లో పనిచేసేటువంటి దాసి గాని దాసులు గాని నువ్వు దాన్ని కన్ను పోగొడితే ఏం చేయాలి మామూలుగా అయితే? కన్నుకు కన్ను కావాలి. ఇది అన్ని సందర్భాల్లో వర్తింపజేస్తానంటే దేవుడు ఊరుకోడు. అది మనం అర్థం చేసుకోవాలి. రెండవ సందర్భంలోకి వెళ్దాం. లేవికాండం 24వ అధ్యాయం. లేవికాండం 24వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు నేను చదువుతాను. ఇది చాలా డైరెక్ట్ గా ఉంటుందండి. చాలా డైరెక్ట్ గా అప్లై చేయబడింది. అంటే కంటికి కన్ను అనేది ఉన్నది ఉన్నట్లుగా అప్లై చేయబడింది. నేను చదువుతున్నాను చూడండి. 24వ అధ్యాయము 17 నుంచి 22 వరకు. ఎవడైనా ఒకనికి ప్రాణహత్య చేసిన యెడల వానికి మరణశిక్ష విధించవలెను. జంతు ప్రాణహత్య చేసిన యెడల ప్రాణమునకు ప్రాణం ఇచ్చి దాన్ని నష్టం పెట్టుకొనవలెను. ఒకడు తన పొరుగు వానికి కళంకం కలుగజేసిన యెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను. విరగగొట్టబడిన దాని విషయంలో విరగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలెను. వాడు ఒకనికి కళంకం కలుగజేసినందున వానికి కళంకం కలుగచేయవలెను. జంతువును చావగొట్టిన వాడు దాన్ని నష్టం ఇచ్చుకొనవలెను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధించవలెను. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. మీలో ఉన్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. ఇందులోంచి మనం ఉన్నది ఉన్నట్లుగా అప్లై చేయబడింది. కానీ ఒక్క పాయింట్ ఇందులోంచి మనం తీసుకోవచ్చు. ఏంటంటే ఈ కంటికి కన్ను పంటికి పన్ను అనేది అందరికీ సమానం. మీ దేశంలో ఉన్నటువంటి స్వదేశీయులకు అదే న్యాయం వర్తించాలి. పరదేశీయులకు అదే న్యాయం వర్తిస్తుంది. యూదులైన వారికి అదే న్యాయం, యూదులు కాని వారికి కూడా అదే న్యాయం వర్తిస్తుంది అన్న విషయం ఈ భాగం నుంచి అర్థమవుతుంది. మూడో సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ద్వితీయోపదేశకాండం తీయండి. ఈ మాట వాడబడిన మూడవ సందర్భం ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15 నుంచి 21 వరకు నేను చదువుతా ఉన్నాను. దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం నుంచి 21 వరకు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే గాని ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరించకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడను. అన్యాయపు సాక్ష్యం ఒకని మీద చెప్పుటకు ఒక నిలవబడి నేరము మోపుటకై అబద్ధమాడిన యెడల ఆ వివాదము గల 2 మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యం అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైన యెడల వాడు తన సహోదరునికి చేయి తలంచినట్లు వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశము నాటి దుష్కర్మికను చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షించకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు మీకు విధి. ఇందులోంచి ఒక ప్రాముఖ్యమైన అంశం, అంటే నేను ఈ భాగంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు చదివినప్పుడు 2 వ్యాజ్యం జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు శిక్షను నిర్ణయిస్తారు. అంటే అర్థం ఏంటంటే, ఈ కంటికి కన్ను పంటికి పళ్ళు అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ ఏదైతుందో 2 వ్యక్తుల మధ్య పాటించాల్సింది కాదు. అది అర్థం చేసుకోవాలి. 2 వ్యక్తుల మధ్య ఈ యొక్క ఆజ్ఞ వర్తించదు. నువ్వు నన్ను గాయం చేసావు, నేను గాయం చేస్తాను. నువ్వు నన్ను మాట అన్నావు, కౌంటర్ గా నేను మాట అంటాను. లేదా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, నీ అంతు చూస్తాను. కాదు. దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, 2 వ్యక్తుల మధ్య అనుసరించదగిన సూత్రం కాదు ఇది. ఇది న్యాయాధిపతుల కోసం మాత్రమే. నీకు పైనటువంటి ఎల్డర్స్ లేదా న్యాయాధిపతులు నీకు శిక్ష విధించేటువంటి వాళ్ళు అనుసరించే న్యాయ ప్రమాణం. దిస్ ఈస్ అ సెంటెన్సింగ్ స్టాండర్డ్ ఫర్ జడ్జెస్. శిక్ష నిర్ణయించడానికి ఉపయోగించబడిన ఒక ప్రమాణం. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి పాత నిబంధనలో ఎప్పుడు ఎక్కడైనా కానీ మీకు కంటికి కన్ను పంటికి పళ్ళు అనే మాట వాడబడినప్పుడు మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఇది వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత ప్రతీకారానికి తావు లేకుండా చేసేటువంటి ఒక అద్భుతమైన ఆజ్ఞ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
దేవుడు పాత నిబంధనలో ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ, పాత నిబంధనలో ఇచ్చిన అద్భుతమైన ఈ ఆజ్ఞ చాలా మంచిది. చాలా న్యాయమైనది. స్వయంగా దేవుని యొక్క పరిపూర్ణ న్యాయాన్ని ఇది ప్రతిబింబిస్తా ఉంది. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ పర్ఫెక్ట్ జస్టిస్. కానీ శాస్త్రులు, పరిసయ్యులు తమ తప్పుడు బోధ ద్వారా దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు అంటే ఈ మాటని, అద్భుతమైనటువంటి ఈ ఆజ్ఞ విషయంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని కంప్లీట్‌గా దాన్ని రివర్స్ చేసేసి, దాన్ని దానికి అర్థాన్ని పూర్తిగా తారుమారు చేసి ప్రజల్లోకి అన్నిటికీ ఆపాదించారు. వీళ్ళన్నారు, ఈళ్ళేం బోధించారంటే ఇద్దరు వ్యక్తుల మధ్య గూడా దీన్ని వాడుకోవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య గూడా ఈ కంటికి కన్ను వాడుకోవచ్చు అని. మీకెలా తెలుసు బ్రదర్ అని అడగొచ్చు. మీరు ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం మన భాగంలోకి రండి. 5వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం. నేను చదువుతా ఉన్నాను చూడండి. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! యేసయ్య చెప్తున్న మాట చూడండి. ఈ చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! ఎవరు చెప్పబడిన మాట? ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట కాదు. అర్థం చేసుకోండి. శాస్త్రులు, పరిసయ్యుల ద్వారా తప్పుగా బోధించబడిన మాట మీరు విన్నారు గదా! దాని అర్థం అదే. ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఈ మాట మీకు ప్రతి ఆల్‌మోస్ట్ 6 ఉదాహరణలుంటే 6 ఉదాహరణలో కనబడుతది. 21వ వచనంలో చూడండి, నరహత్య చేయవద్దు. నరహత్య చేయబడు విమర్శకు లోనగునని పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు గదా! 27వ వచనంలో ఉంటది. 33 ఉంటది. 38 ఉంటది. 43 ఇలా ఉంటది. దేవుడు కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! అంటే వాస్తవానికి నేను ఇలా అనుకుంటాను. బహుశా నేను రాంగ్ అయితే నన్ను సరిచేయండి. దేవుడు ఒకవేళ ధర్మశాస్త్రంలో నుంచి కోట్ చేయాలి అనుకుంటే గనక డైరెక్ట్‌గా చెప్పేవాడేమో. నాకు తెలిసి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం అని చెప్పుండేవాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే యేసు ప్రభుకి శోధన, దీనికి ముందు అధ్యాయాల్లో శోధన వచ్చినప్పుడు ఆ 3 రకాల శోధనలో యేసయ్య వాడిన మాట ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, దేవుని యొక్క మాట వ్రాయబడిన అనే మాట వాడు. ఇక్కడ ఏ మాట వ్రాయబడింది చూడండి. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! ఎవరి చేత చెప్పబడిన మాట? శాస్త్రులు, పరిసయ్యుల ద్వారా తప్పుగా బోధించబడిన మాట. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 43వ వచనం చదవండి, మీకు క్లారిటీ వస్తది. 43వ వచనం నేను చదువుతాను. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట. ఇక్కడ ఆగుదాం ఒక మాట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీ పొరుగువాని ప్రేమించమని చెప్తుంది. నీ శత్రువును ద్వేషించమని ధర్మశాస్త్రంలో గాని, పాత నిబంధనలో ఎక్కడ ఉండదండి. మీరు గమనించండి. దేవుడు ఎప్పుడు కూడా శత్రువును ద్వేషించడానికి వ్యతిరేకం. మరి ఈ దేవుడు అంటాడు, పొరుగువాని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట అంటే ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు బోధించారు? శాస్త్రులు, పరిసయ్యులు రాంగ్‌గా బోధించారు. నువ్వు పొరుగువాని ప్రేమించు, అలాగే శత్రువును ద్వేషించు అని తప్పుగా బోధ చేశారు. వాస్తవానికి యేసయ్యకి ధర్మశాస్త్రంతో సమస్య లేదండి. ఆయన ధర్మశాస్త్రాన్ని ఖండించట్లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కాదు. అందులో ఒక పొల్లు కూడా తప్పిపోదు. యేసయ్య ప్రాబ్లమ్ ధర్మశాస్త్రంతో కాదు. ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధిస్తున్న వారితో యేసయ్య యొక్క ప్రాబ్లమ్ అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ యొక్క మీనింగ్‌ని ఎలా మార్చారు అనేది కింద ఉదాహరణలో మనకు కనబడుతుంటది. 39, 40, 41, 42 వచనాల్లో మనం చదివినప్పుడు దాని యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. వ్యక్తిగత ప్రతీకారాన్ని నివారించడానికి దేవుడు ఈ ఆజ్ఞను తీసుకొస్తే, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే వ్యక్తిగత ప్రతీకారం జరగకుండా కాపాడేందుకు దేవుడు ఈ ఆజ్ఞను తీసుకొస్తే, ఈ శాస్త్రులు, పరిసయ్యులు వ్యక్తిగత ప్రతీకారానికి దాన్ని ఆపాదించారు. దేవుడు ఆది నుంచి కూడా ఎన్నడూ కూడా వ్యక్తిగత ప్రతీకార విషయంలో దేవుడు వ్యతిరేకం. కీడుకు ప్రతికీడు చేయొద్దని అంటానే ఉన్నాడు. ఇద్దరి మధ్య సమస్యలొచ్చినప్పుడు ఎదుటివాడిని గాయం చేసినప్పుడు వాడి మీద ద్వేషం పెంచుకోవద్దని చెప్పిన దేవుడే వ్యక్తిగత ప్రతీకారానికి దేవుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు? లేవీకాండం ఒక మాట చూడండి. లేవీకాండం 19వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. నేను ముందుకెళ్తా. లేవీకాండం 19వ అధ్యాయం. వ్యక్తిగత ప్రతీకారం విషయంలో దేవుని యొక్క స్టాండ్ ఎలా ఉంది అని చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను. లేవీకాండం 19వ అధ్యాయం. పేజీ నంబర్ 97.
నేను 17-18 వచనం నేను చదువుతా ఉన్నాను. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. అంటే గ్రడ్జ్ అంటారు కదా! పగపట్టకూడదు. నీ పొరుగు వాని పాపం నీ మీదకి రాకున్నట్లు నువ్వు తప్పక వాని గద్దించవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెను. నేను యెహోవాను. నిజంగా దేవుడు మనకు దేవుడైతే, యెహోవా దేవుడు నీకు దేవుడైతే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఆ గ్రడ్జ్ ఏదైతే ఉందో ద్వేషాన్ని లోపల ఉంచుకోవద్దు అని అంటా ఉన్నాడు. సో, ఈ భాగం లేదా ఈ మనం చదివినటువంటి 38వ వచనం మనకు బోధించే సత్యం ఏంటి అంటే, తన యొక్క ఆత్మీయ రాజ్యంలో తన యొక్క శిష్యులు ప్రతీకారాన్ని గాని, పగను మనసులో పెట్టుకోవడానికి గాని, ద్వేషాన్ని మనసులో పెట్టుకోవడానికి గాని, ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకోవడం గాని చేయకూడదు అని దేవుడు మనకు చాలా స్పష్టంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూడగలం. సరే, యేసు దేవుడు యేసుక్రీస్తు ఈ యొక్క మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. కంటికి కన్ను అనేది ఏ ఉద్దేశ్యంతో చెప్పాడు. ఇప్పుడు దాని వెలుగులో కింద దేవుడు 3 రకాల ఎగ్జాంపుల్స్ దేవుని యొక్క జీవిత ఉదాహరణలు రాశాడు. ఈ ఉదాహరణలు దాని వెలుగులో ఈ ఉదాహరణలు ఎలా అప్లై చేయొచ్చు అనేది మనం చూస్తాం. చూడండి 39వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39. అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఈ యొక్క కంటికి కన్ను, పంటికి పన్ను అని దేవుని యొక్క ఉద్దేశం ఆ వెలుగులో విశ్వాసి మొదటి శతాబ్దంలో విరివిగా వాడబడిన కొన్ని ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటి జీవిత ఉదాహరణల ప్రకారం దీన్ని ఎలా మనం అప్లై చేయొచ్చో మనం చూస్తా ఉన్నాం. 39వ వచనం నేను చదువుతా ఉన్నాను. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇది మొట్టమొదటి ఉదాహరణ. మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది మొట్టమొదటి ఎగ్జాంపుల్ అన్నమాట. దుష్టుని ఎదిరింపక అనే మాట చెప్తున్నాడు. ఏమండి, మీరు యాకోబు రాసిన పత్రికలోకి వెళ్తే, యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయంలో, అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుంచి ఇక్కడేం యేసు ఏం చెప్తున్నాడు, వాడిని ఎదిరించొద్దు అంటున్నాడు. రెండు కొంచెం విభేదిస్తున్నట్లుగా కనబడుతున్నాయా లేవా? ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ రెండు అంటే బైబిల్ ఎప్పుడు కూడా ఒకదానికొకటి ఎప్పుడు విభేదించదు. కారణం ఏంటి తెలుసా? ఈ బైబిల్ అంతటికి ఒక మెయిన్ అంటే ఈ బైబిల్ మొత్తాన్ని రాసిన ఒక పెద్ద ఆథర్, మెయిన్ ఆథర్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు, రచయిత, పెద్ద రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. ఈయనలో కన్ఫ్యూజన్స్ ఉండవు, ఒక క్లారిటీతో ఉంటాడు. ఈయన మనసులో ఒకే ఆలోచన ఉంటుంది. కాబట్టి రెండు వచనాలు ఎక్కడైనా విభేదించుకుంటున్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే సమస్య వాక్యంలో లేదు, మనం ఎక్కడో అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాం, లేదా దాని సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పబడిన యేసే చెప్పిన దుష్టుని ఎదిరింపకంటే దాని అర్థం ఏంటంటే, నీ ఎదురుగా ఉన్న మనుషుడు, నువ్వు ద్వేషించే మనుష్యుడిని నువ్వు ఎదిరించమాకని అర్థం. నువ్వు అసహించుకునేటువంటి ఆ వ్యక్తిని నువ్వు ఎదిరించొద్దు అని అర్థం. అక్కడ యాకోబు రాసిన పత్రికలో అపవాదిని ఎదిరించొద్దు అంటే సాతాను ఎదిరించొద్దు, సాతాను ఎదిరించు అని అర్థం. అంటే ఒకడేమో ఇంటర్నల్ వ్యక్తి, ఇక్కడేమో ఎక్స్టర్నల్ వ్యక్తి అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దుష్టుని ఎదిరించవద్దు అని అన్నప్పుడు యేసు యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, వాడు ఆ దుష్టుడు నీకెవరైతే హాని చేశారో, నీకెవరైతే గాయం చేశారో, తను ఎలాగైతే స్పందించాడో అలాంటి స్పందన నీకు లేకుండా చూసుకో. లేదా వాడు వాడిన వెపన్ని నువ్వు సేమ్ వెపన్ వాడడానికి వీల్లేదు. అతను చేసిన గాయానికి తిరిగి అదే గాయాన్ని చేయకపోవడాన్ని దుష్టుని ఎదిరించకపోవడం అని అంటారు. దీన్ని కొంతమంది చాలా తప్పుగా కూడా అర్థం చేసుకున్నారు. ఏంటంటే, దేవా నాకు జరిగింది అన్యాయం. అవును, దేవుడేం కాదనట్లే, నీకు జరిగింది అన్యాయమే అని దేవుడు అంటున్నాడు. లేదా నీకు అన్యాయం చేసిన వ్యక్తి ఆ దుష్టుడు, వాడు మంచోడు అని కూడా అనట్లేదు దేవుడు. నీకు జరిగింది అన్యాయమే, వాడు దుష్టుడే, కానీ ప్రతీకారం తీర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. మన తోటి వ్యక్తులు, మన తోటి స్నేహితులు, మన బంధువులు, మన హస్బెండ్స్ మనల్ని చాలా బ్యాడ్‌గా ట్రీట్ చేసినప్పుడు, మనల్ని విపరీతంగా గాయపరిచినప్పుడు, మనం తిరిగి ప్రతీకారం చేయటానికి ప్రలోభపడుతున్నాం అంటే దాని అర్థం పాపం చేస్తున్నాం. ఆ వ్యక్తికి ఏ వ్యక్తికైతే విరుద్ధంగా మనం
ప్రతీకారం చేయడానికి ఇష్టపడుతున్నామో, ఆ వ్యక్తికి విరుద్ధంగా పాపం చేస్తున్నాం. అదొకటి. రెండవది, ప్రతీకారం చెయ్యొద్దు అని చెప్పిన దేవునికి విరుద్ధంగా నువ్వు పాపం చేస్తున్నావు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 4 ఉదాహరణలు నేను చెప్పి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 10 మినిట్స్‌లో నేను ముగిస్తాను. ఇక్కడ 39, 40, 41, 42లో 4 ఉదాహరణలు ఉన్నాయి. మొదటి ఉదాహరణ ఏంటంటే, కుడి చెంప మీద తిప్పువానికి ఎడమ చెంప కూడా తిప్పండి. అది మొదటి. రెండవది, నీ వ్యాజ్యం అంటే అక్కడ కేసేయడం. ఎవడైనా కేసేసి నీ అంగీ తీసుకుంటే వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయి అంటాడు. నాలుగవది, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన యెడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. అది మూడవది. నాలుగవది, నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగ్గోరు వాడిని నీ ముఖం తిప్పుకొనవద్దు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇందాక చెప్పాను గదా! కంటికి కన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని. ఈ మూడిటిని కూడా ప్రపంచం చాలా తప్పుగా అర్థం చేసుకుంది. ఒక చెంప తిప్పితే ఇంకో చెంప చూపించాలి అనే అనే ఈ ఆజ్ఞ ఎంత తప్పుగా ప్రజలకి వెళ్ళింది అంటే, ఆహ్, అంటే దేవుడు యేసయ్య ఈ మాట చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మక్కికి మక్కి దించమని కాదు. నువ్వు చెంప మీద కొడితే వేరే చెంప చూపించమంటే చెంప దెబ్బలు కొట్టించుకోమనేది దాని అర్థం కాదు. వీళ్ళు అంటే ఎలాగ మారిపోయిందంటే, క్రైస్తవులు ఏమి చేసినా వీళ్ళు తిరిగి మనల్ని ఏమి చేయరు అన్న నెగటివిటీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఏవండీ, మొదటి శతాబ్దంలో అంటే ఈ చెంపదెబ్బ కొట్టడం అనేది మొదటి శతాబ్దంలో విరివిగా వాడేటువంటి ఒక నానుడి. ఏంటంటే, ఎవరైనా యూదా దేశంలో లేదా ఇశ్రాయేల్ దేశంలో ఒకరిని చెంప మీద కొడితే అది ఒక తీవ్రమైన, అవమానకరమైన చర్యగా భావించేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారం ఒక వ్యక్తిని బహిరంగంగా, ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని చంపకేసి కొడతారు. ప్రత్యేకించి 2 రకాలుగా కొట్టొచ్చు చంపకేసి. ఒకటి ఈ చేత్తో అరచేత్తో కొట్టొచ్చు. ఇంకోటి ఈ చేత్తో కొట్టొచ్చు కదండీ! ఇలా కొట్టొచ్చు. ఇలాగా మనం కొట్టేది చంపకేసి. యూదా దేశంలో మనం ఇలా వెనక్కి తిరిగి కొడితే అది ఇంకా, ఇంకా ఘోరమైన అవమానం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బైబిల్‌లో కుడి చెంప మీద కొట్టువానికంటే మనం కుడి చెంప కొట్టాలంటే మనం ఏ వైపు నుంచి కొట్టాలి? ఆ వ్యక్తిని కుడి చెంప మీద కొట్టాలంటే చెప్పండి? ఇలా కొట్టాలా? ఇలా కొట్టాలా? వెనకతో కొట్టాలి కదా! ఎందుకంటే 90% మంది కుడి చేతి వాటం ఉన్నోళ్ళే ఉంటారు. నువ్వు ఆ వ్యక్తిని కుడి చేతి మీద కొట్టాలి. కుడి చెంప మీద కొట్టాలంటే నువ్వు ఇలా కొట్టాలి. వెనక నుంచి కొట్టాలి. తీవ్రమైన అవమాన చర్య యూదా సాంప్రదాయ ప్రకారం. ఉద్దేశపూర్వకంగా అవమానించే వ్యక్తులు అలా చేస్తారు. దీనికి శిక్ష ఉంది. ఏంటంటే అలా అలా చేస్తే బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా చేస్తే వీడికి శిక్ష ఏంటంటే 1 సంవత్సరం పాటు తన జీతాన్ని మొత్తాన్ని ఆ కొట్టిన వ్యక్తికివ్వాలి. ఆ సందర్భంలో దేవుడు ఈ మాట వాడాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్‌గా ఈ శతాబ్దానికి నువ్వు దాన్ని అనువదించడానికి వీల్లేదండి. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి దీన్ని 21వ శతాబ్దానికి మనం అనువాదించాల్సినప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తి యొక్క చెంప మీద కొట్టడం అంటే, మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఉద్దేశపూర్వకంగా, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని చెంప మీద కొట్టడం అంటారు. లేదా నీ యొక్క వ్యక్తిత్వం మీద దాడి చేయటం. నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దాడి చేయటం. ఇది చెంప మీద కొట్టడం అని ఈ శతాబ్దంలో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ ఒక్కదాన్ని టచ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, తప్పుడు అభిప్రాయం ఏంటి? ఏంటి అసలు దీనికున్న తప్పుడు అభిప్రాయం ఏంటి అనేది అర్థం చేసుకుందాం. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకుంటా ఉన్నాం? ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, క్రైస్తవులు ఈ ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పకూడదు అన్నప్పుడు వాళ్ళ యొక్క సారాంశం ఏంటంటే, క్రైస్తవులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతిఘటించడానికి వీల్లేదు. లేదా ఎలాంటి హింసకు పూర్తిగా దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ దాని అర్థం అది కాదు. అన్యాయం జరుగుతా ఉంటే చూస్తున్నామని ఈ ఆజ్ఞ యొక్క ఉద్దేశ్యం కాదు. నువ్వు భౌతికంగా నీ మీద దాడి చేస్తుంటే నువ్వు స్పందించకుండా మౌనంగా ఉండమని కాదు దాని అర్థం. ఒక ఆయన ఇలా అన్నాడు. నేనెక్కడో చదివాను. అంటే గుర్తు రావట్లేదు ఆ పేరు. ఒక ఆథర్ ఏం రాసాడంటే, క్రైస్తవులు అంటే ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే 38, 39 వచనాలు దృష్టిలో పెట్టుకొని, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించేటువంటి బలహీనమైన క్రైస్తవులు, వాళ్ళు ఎలాంటి శత్రువులు చంపేటువంటి ఉద్యోగాల్లో ఉండడానికి అర్హత లేదు. అంటే ఉదాహరణకి మిలిటరీలో వాళ్ళు ఉండడానికి వీల్లేదు అని రాసాడాయన. పోలీస్ ఉద్యోగాల్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళ అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళు శత్రువుల్ని వాళ్ళు ద్వేషించరు. శత్రువులు చంపరు. కాబట్టి పోలీస్ ఉద్యోగాల్లో, తర్వాత
నా నా ఏమంటారు సైనికులుగా గాని, లేదా న్యాయస్థానాల్లో గాని వీళ్ళు పనికిరారు అనని. ఆయన ఎందుకు రాసాడంటే, 20వ శతాబ్దంలో మహాత్మా గాంధీ ఆహ్, తప్పుగా చెప్పినటువంటి ఈ మాట ఆయన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. బైబిల్ ఎప్పుడు అలా చెప్పదండి. నువ్వు అంటే నువ్వు ఆహ్, ఆహ్, ఏమంటారు సైన్యంలో చేరడానికి వీల్లేదు. నువ్వు పోలీస్ ఉద్యోగంలో చేరడానికి వీల్లేదని చెప్పదు. బైబిలే చెప్తది. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఉంటది. ఈ బాప్తిస్మిచ్చే యోహాను దగ్గరికి మారుమనసు పొందడానికి వచ్చినప్పుడు సైనికులు గూడా ఆయన దగ్గరికొచ్చారు. మీరు ఒకసారి అది తీయండి మీకు చూపిస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చూసి నేను ఆహ్, ఐ విల్ మూవ్. లూకా సువార్త 3వ అధ్యాయంలో 14 వచనం. సైనికులు మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకతడు ఎవని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందుడని వారితో ఎవరితో అంటున్నాడు ఈయన? సైనికులతో అంటున్నాడు. వాస్తవానికి ఆహ్, అది ఒకవేళ రాంగ్ అయితే గనక యోహాను గారు చెప్పాలి. మీరు నిజంగా యేసయ్య శిష్యులైతే, యేసయ్య ఫాలోవర్స్ అయితే మీరు మీ ఉద్యోగాలు వదిలేసుకొని అనాలి. అక్కడ ఆ మాట అనలేదాయన. మీ జీతాలతో మీరు తృప్తి పొంది ఉండండి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క అంశం చాలా తప్పుగా అర్థం చేసుకోబడుతుంది అన్న విషయాన్ని మనం ఆహ్, అంటే క్రైస్తవులు హింసాత్మకమైనటువంటి ఉద్యోగాల్లో ఉండకూడదు అని చెప్పట్లేదన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రెండవ ఇదేంటంటే ఎవరైనా మన యొక్క తోటివారు గాని, మన వాళ్ళు గాని మనల్ని భౌతికంగా మన మీద దాడి చేస్తా ఉంటే, మనల్ని గాయపరుస్తా ఉంటే ఆహ్, వాళ్ళని మనం ఏమనకపోయినా కనీసం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం అయితే మనం చేయొచ్చు. దీనర్థం అదంటూ చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పి సైలెంట్‌గా ఉండు అంటే నువ్వు భరించమని దాని అర్థం కాదు గానీ, కనీసం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయి. దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అని అంటారు. అవతల వ్యక్తి ద్వారా నీకు ప్రాణహాని ఉంది అని తెలిసినప్పుడు, అవతల వ్యక్తి నీ ప్రాణానికి రిస్క్ ఉంది, ముప్పు ఉంది అని తెలిసినప్పుడు, ఆత్మరక్షణ లేదా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం ప్రయోగం చేయొచ్చు. ఎలా చేయొచ్చు సెల్ఫ్ డిఫెన్స్ అనేది? రకరకాల కారణాలు. కొంతమంది తమను తాము కాపాడుకోవడానికి పారిపోతారు. సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగం పారిపోవడం కదా! సమూయేలు సౌలు గారు తన మైండ్ పిచ్చెక్కిపోయి వీణ వాయిస్తా ఉన్నప్పుడు దావీదు గారు వీణ వాయిస్తా ఉన్నప్పుడు ఒక ఈట తీసుకొని నేరుగా గోడకు పొడిచి దావీదును చంపుదాం అనుకున్నప్పుడు దావీదు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు అన్న విషయం అక్కడ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఒకసారి ఈ మాటల్లో ఈళ్ళేం చేస్తారంటే, ఒక కొండ చివరి దగ్గర తీసుకొచ్చి యేసుని తోసేద్దాం అనుకున్నారు. ఆ మాట మీరు చూడండి. అదొక్కటి చూపిస్తాను. లోకాసు వార్త 22వ అధ్యాయం. లోకాసు వార్త ఆహ్, 4 అధ్యాయం అంతే. లోకాసు వార్త 4 అధ్యాయం. 20, 29, 29, 30. ఆ! 4 అధ్యాయం 29, 30. ఆ! సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలోని వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడదోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయన్ని యేసుక్రీస్తుని తీసుకెళ్ళారు. చివరిదాకా తీసుకెళ్ళి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఒకసారి పౌలు గారు గూడా మీకు గుర్తే ఉండుంటది. పౌలు గారు గూడా ఒకసారి జైల్‌లో వేయబడినప్పుడు నెక్స్ట్ డే తనకు ప్రాణహాని ఉంది అని అర్థమైనప్పుడు ఆయనకు గంపలో దించి ఆయన్ను ఆహ్, పారిపోయేటట్లుగా చేశారు. దమస్కు ప్రాంతంలో అది జరుగుతది. షరతులుంది. అంటే అన్ని పరిస్థితులు ఇలా చేయొచ్చా అంటే కాదు. కొన్ని షరతులున్నాయి. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే, అవసరం అయినప్పుడు మాత్రమే మనం ఇలా చేయొచ్చు. అంతేగాని ఒళ్ళు అప్పగించేసి ఉండమని కాదు దీనర్థం. ఇంకొక మాట గూడా చెప్పాలి. కొన్ని మరీ అంటే ఎక్స్‌ట్రీమ్ పరిస్థితుల్లో అంటే ఇంక చిట్ట చివరి ఇంక నా ప్రాణం ఇంకా ఆ పరిస్థితుల్లో కావాలంటే మనం ఆత్మరక్షణ కొరకు ఆయుధాలు కూడా వాడుకోవచ్చు అన్న విషయం బైబిల్‌లోనే మనం చూస్తా ఉన్నామన్నమాట. ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా దొంగతనానికి వచ్చారనుకోండి. వాడు మనల్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఆయుధాలు వాడుకోవచ్చు. తప్పకుండా వాడుకోవచ్చు. యేసయ్య తన యొక్క ఆహ్, తన యొక్క వాక్యంలో గూడా ఒక దగ్గర ఎక్కడో లూకాసు వార్తలు అనుకుంటా. బట్టనమ్మి కత్తిని కొనుక్కోండి. మీ దగ్గర లేకపోతే కత్తి కొనుక్కోండి అన్నప్పుడు శిష్యులు అడుగుట ప్రభా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయి ప్రభా అంటే యేసయ్య ఏమంటాడు? చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. 36, 37, 38 నేను చూద్దాం. అందుకని ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు, జాలి తీసుకొని పోవాలి. కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కోవాలి. ఆయన అక్రమకారులు ఒకడికి ఎంచబడిన ఆయన రాయబడిన ప్రకారం
నాయన నెరవేర్చున్నది. ఎలాగనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తం వచ్చున్నదని మీతో చెప్పుచున్నాను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవి అనగా ఆయన ఏమన్నాడు? చాలును అన్నాడు. మన యొక్క ప్రాణం అంటే మనం ఎక్స్‌ట్రీమ్ అంటే ఇది చాలా చిట్ట చివరి ఆప్షన్‌గా ఇవన్నీ బయట తప్పుడు అభిప్రాయాలున్నాయి. కానీ ఈ యొక్క ప్యాసేజ్‌లో ఈ సందర్భంలో మనం చదివినటువంటి మత్తయి సువార్త సందర్భంలో దేవుడు చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పు అన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. దేవుడు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే నిన్ను ఉద్దేశపూర్వకంగా నిన్ను గాయపరిచే వాళ్ళుంటారు. ఉద్దేశపూర్వకంగా నిన్ను వేధించే వాళ్ళుంటారు. నిన్ను దూషించే వాళ్ళు కూడా ఉంటారు. ఉద్దేశపూర్వకంగా మన వ్యక్తిత్వం మీద దాడి చేసేవాళ్ళు ఉండకుండా లేరు. ఖచ్చితంగా ఉంటారు. ఇవన్నీ దేనికి సంకేతం అంటే మనల్ని చెంపదెబ్బ మీద కొట్టడమే. దీని అర్థం అదే. కొంతమంది గొడవలు అంటే గొడవాడుకుంటా ఉన్నప్పుడు ఎంత కోపం అంటే ఎదుటి వ్యక్తిని ఉమ్మేస్తారు. ఛీ! తు అంటారు. అది కూడా చెంప మీద కొట్టడమే భాగం. ఎదుటి వ్యక్తి మీద కోపంతో ఏది పడితే అది విసిరేస్తారు కొంతమంది. ఇంట్లో ప్లేట్ ఉంటే ప్లేటు, అన్నం ఉంటే అన్నం లేదా ఫోన్ ఉంటే ఫోన్ ఏది పడితే అది విసిరేస్తారు. అది కూడా దాని అర్థం చెంప మీద కొట్టినట్లే. 21వ శతాబ్దంలో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. కొంతమంది శరీర ఆకృతిని బట్టి మనల్ని హేళన చేస్తారు. మొఖం మీదనే ఘోరంగా అవమానం చేస్తారు. మాట్లాడుతూ ఉంటారు వెళ్ళిపోతారు. అది కూడా మొఖం మీద కొట్టడమే అది. భౌతికంగా మనల్ని టార్చర్ చేస్తారు. ఇది కూడా చెంప మీద కొట్టడమే. లేదా కులాల పేరుతో అవమానిస్తారు. లేక శరీరం యొక్క రంగుతో అవమానం చేస్తారు. ఇలాగ రకరకాల యొక్క సందర్భాల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. కాబట్టి మనలో చాలా మంది ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళి ఉంటాం అనుకుంటున్నాను నేను. ఫేస్ చేసి ఉంటారు. కానీ ఇలాంటి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాస యొక్క స్పందన ఎలా ఉండాలి అనేది దేవుడు ఏం చెప్తున్నాడంటే బదులు దూషించకూడదు. బదులుగా గాయం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. బదులుగా ప్రతీకారం చేయకూడదు. బదులు ద్వేషించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. బదులు అవమానించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. సామెతలు 20వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 22వ వచనం. ఎవరైనా చదువుతారా? కీడుకు ప్రతి కీడు చేసేదను అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఆయన నిన్ను రక్షించును. అలాగే 24వ అధ్యాయము 29 అదే సామెతల్లో 24, 29లో ఒక మాట ఉంటది. ఆ! వాడు నాకు చేసినట్టు నేను వానికి చేసేదను. వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనుకోము. వాడు నాకేది చేసాడో అది చేసాడు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటాడు. ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్‌లోకి మనం వస్తే అంటే ఈ యొక్క అంశాన్ని మనం మన జీవితాల్లోకి ఎలా అప్లై చేసుకోవాలి? 3 ప్రాముఖ్యమైన పాఠాలు నేను ముగిస్తాను. మొట్టమొదటి పాఠం ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సహోదరుల మధ్య గాని, సంఘంలోని సహోదరుల మధ్య గాని, భార్యాభర్తల మధ్య గాని, అన్నదమ్ముల మధ్య గాని సమస్య తలెత్తినప్పుడు మనకు మనం పగ తీర్చుకునేటువంటి పని చేయకూడదు. పెద్దవాళ్ళున్నారు. న్యాయస్థానాలున్నాయి. న్యాయ సలహాలు తీసుకోవడం మంచిది. అంతకంటే ఆహ్, మంచి ఆప్షన్ ఏంటంటే ఆహ్, దేవుని యొక్క న్యాయం కొరకు ఎదురు చూడడం చాలా మంచిది. ఎందుకంటే అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ పర్ఫెక్ట్ జస్టిస్. మన దేవుడు అద్భుతమైనటువంటి న్యాయం చేసే దేవుడు. అందుకని ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ముందు ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఏదైనా గాయం తగిలినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకోవాలి. ఒకవేళ నీకు ఎవరి దగ్గర న్యాయం దొరికినా దొరకకపోయినా దేవుని దగ్గర మాత్రం సంపూర్తి అయిన తిరుగులేని న్యాయం మాత్రం దొరుకుతది. ఆయన న్యాయవంతుడు. ఒకానొక దినాన మనమందరం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి. అప్పుడు నిన్ను గాయం చేసిన వాడు కూడా ప్రత్యక్షమవుతారు. నిన్ను మనసులో హేళన చేసిన వాళ్ళు ప్రత్యక్షం కావాలి. ప్రతి ఒక్కరు గూడా. అప్పుడు దేవుడు అక్కడ రాయబడింది కొరింథీ రాసిన పత్రికలో. అప్పుడు దేవుడు నీ ప్రతివాది చేసిన తప్పుకు తగిన శిక్ష అక్కడ ఇస్తాడు. గ్యారంటీగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. కాబట్టి దేవుడు న్యాయం చేయడానికి దేవునికి అవకాశం ఇవ్వండి. సరైన న్యాయం చేస్తాడు. సరైన టైంలో పగ తీర్చుకోవడం మన పని గాదు. అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా కుటుంబాల్లో వచ్చినప్పుడు లేదా బయట వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి అద్భుతమైన పనేంటంటే దేవా ఇది నీకు అప్పగించేస్తున్నాను ప్రభా! నువ్వే న్యాయం చెయ్యి అని దేవునికి మనల్ని అప్పగించుకోవాలి.
మనం ఇదే చేయగలుగుతున్నామా? విశ్వాసులుగా అదే చేస్తున్నామా? లేదా ఈ గాయాన్ని పదే పదే పొడుచుకొని, పదే పదే చూసుకొని ద్వేషం పెంచుకొని ప్రతీకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆలోచన చేద్దాం. రెండోది, మనం చట్టం ప్రకారం న్యాయం జరగాలని కోరుకోవడం మంచిదే గానీ, మనకు విరోధంగా పాపం చేసిన వారిని క్షమించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఇది యేసు యొక్క సూత్రం. మన జీవితంలో ఎవరైనా మన యొక్క జీవిత దిశను మార్చివేసినటువంటి ఘోరంగా పాడు చేసిన, నాశనం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పేరెంట్స్ గాని, రిలేటివ్స్ కానీ, లేదా స్పౌస్ గాని, మనకు పిల్లలు గాని, ఫ్రెండ్స్ గాని, ఫెలో బిలీవర్స్ కానీ ఎవరైనా సరే. నీకు గాయమైందా? ఆ గాయాన్ని బట్టి నువ్వు ఆ వ్యక్తిని గద్దించాలి. ఇందాక లేవి కాండం చదివాం 17వ అధ్యాయంలో. నీకు గాయం తగిలిందా? నువ్వు అతన్ని గద్దించు. ఒకవేళ అది న్యాయపరమైన సమస్య, పెద్దల దగ్గరికి తీసుకెళ్ళు. అంతేగాని ఆ వ్యక్తిని నువ్వు ద్వేషించడానికి బైబిల్ నీకు అధికారం ఇవ్వదు. ప్రతీకారం తీర్చుకునే అధికారం నీకు లేదు. పచ్చిగా చెప్పాలంటే క్షమించే గుణం లేకపోవడం పాపం. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. దేవుని ప్రేమ మనలో ప్రవహిస్తా ఉంది. ఈ ప్రేమ ప్రేమించే ఆత్మ మనలో ఉంది. కాబట్టి ఈ ప్రేమ ఎలాంటి కరుడుగట్టిన వ్యక్తినైనా తప్పకుండా క్షమిస్తది. దీన్ని విప్లవాత్మకమైన ప్రేమ, రాడికల్ లవ్ అంటారు. ఇలాంటి ప్రేమతో ప్రేమించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను నేను నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని చదివానండి. నాకు ఇప్పటికీ కూడా ఆ స్టోరీ చాలా చక్కగా గుర్తుంది. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఆహ్, ఆయన ఒకసారి ఎంపీగా కూడా చేశాడు. మా మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీగా చేశాడు. పెద్ద పెద్ద కంపెనీల్లో ఆయన జాబ్ చేశాడు. బాలీవుడ్‌లో కూడా, సినిమాల్లో కూడా కొన్ని ప్రయత్నం చేశాడు. ఈయన సనాతన ధర్మానికి చెందిన వ్యక్తి. అంటే హి వాస్ ఎ బ్రాహ్మిన్. ఒకసారి ఎక్కడో వెళ్తా ఉన్నప్పుడు ఒక తెల్ల డ్రెస్‌లో ఉన్న ఒక అమ్మాయిని చూసాడు. తను క్రైస్తవుడు కాదు కాబట్టి మంచిగా ఉంది. తను చూసాడు. నిద్రలోకెళ్ళినాగా తనే గుర్తొస్తా ఉంది. ఆ యొక్క గుర్తులు వెళ్ళట్లేదు. ఆయన ధైర్యం చేసి ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి ఆ అమ్మాయి పేరు ఆష. తను క్రైస్తవురాలు. హెబ్రోను సంఘానికి వెళ్ళేటువంటి ఒక క్రైస్తవ విశ్వాసి. ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి, "నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి" అంటే అమ్మాయి అంది, "నువ్వు బ్రాహ్మిన్ సనాతన ధర్మానికి చెందిన వ్యక్తివి. నేను అంటే నేను టైం తీసుకుంటా" అని చెప్పి తను చాలా టైం తీసుకుంది. చాలా నెలలు టైం తీసుకున్న తర్వాత దేవుడు మరి ఎందుకో తనని మ్యారేజ్ చేసుకోమని తన చిత్తాన్ని బయలుపాటు చేసి, అన్ని సందర్భాలు ఇది జరగదండి. వాస్తవానికి అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకున్న దేవుడు చెప్పడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు కూడా. సో, ఆవిడతో మాట్లాడితే ఆవిడ పెళ్లి చేసుకుంది. అంతే. మ్యారేజ్ అయిన మొట్టమొదటి దినం నుంచి ఈ యొక్క ప్రకాష్ శర్మ తన భార్యని టార్చర్ చుక్కలు చూపించడం ఆరంభించాడండి. తన తల్లి చిన్నప్పుడు ఒక మాట చెప్పేది, "అరే! దేవుని ప్రేమను అనుభవించు. దేవుని ప్రేమ చాలా బాగుంటది. అంతకంటే గొప్పది లేదు" అని. ఈయనకు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం అంటే చాలా ఇష్టం. కానీ అత్యంత క్రూరుడు. పెళ్ళైన మొదటి రోజు నుంచి భార్యను టార్చర్ చేయడం ఆరంభించాడు. 13 సంవత్సరాల పాటు తన భార్యను భౌతికంగా ఎంత హింస పెట్టాడో, ఒక రకంగా డొమెస్టిక్ వయలెన్స్ అంటారు, గృహ హింస పెట్టాడు. ఈయన గారికి ఎంత కోపమంటే ఈ కోపంలో తను ఏం చేస్తాడో కూడా తనకు తెలియదు. ఆ పుస్తకంలో రాసిన ఒక మాట నేను చదువుతాను ఇంగ్లీష్‌లో. హిస్ యాంగర్ అండ్ వయలెన్స్ వర్ హెవీలీ ఫ్యూయల్డ్ బై అన్ ఇంటెన్స్ ఫ్రస్ట్రేటింగ్ ఇంటర్నల్ ఐడెంటిటీ క్రైసిస్. తన కోపం, తన హింస, తన వ్యక్తిత్వానికి సంబంధించిన తీవ్రమైన బాధాకరమైన అంతర్గత గుర్తింపు వల్ల బలంగా ప్రేరేపించబడతా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, నేను మగవాడిని అని నిరూపించుకోవడానికి ఎప్పటికప్పుడు తన కోపాన్ని, ఆవేశాన్ని తెచ్చుకొని భార్యను చిత్రహింసలు పెట్టేవాడు అని ఆ పుస్తకంలో రాయబడింది. 13 సంవత్సరాల పాటు ఆయన భరించింది. 19 తన 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 భర్త భౌతికంగా కొట్టిన ప్రతిసారి దేవుని సన్నిధిలోకెళ్ళి, ప్రభువా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమన్నావు, పెళ్లి చేసుకున్న బానే ఉంది. ఏంటి నాకు ఈ యొక్క సమస్య? దయచేసి నా భర్తను క్షమించు. నా భర్తను క్షమించు. అది తన ప్రార్థన. ఫర్గివ్ మై హస్బాండ్. 1972 సంవత్సరం ఒకరోజు మిట్ట మధ్యాహ్నం తన భార్యని విపరీతంగా కొట్టాడు. తనకి గాయాలైనాయి. రక్తం కారుతా ఉంది. తను ఎంపీ ఆఫీస్‌కెళ్ళాలి. తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్ దాంట్లో ఉన్నప్పుడు చేశాడు. ఎంపీ ఆఫీస్‌కెళ్ళాలి. ఆవిడ ఆ గాయాన్ని తుడుచుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, తనకు వంగి తనకు షూస్ ఏసేది కూడా భార్యే. అంత హీనంగా చూసేవాడు. షూస్ లేసి కట్టాల్సింది కూడా భార్యే. సో, ఆ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆ రక్తాన్ని తుడుచుకుంటూ ఆవిడ తన భర్తకు షూస్ వేసి, లేసు కడతా ఉందన్నమాట. కడతా ఉంటే ఆయన ఏం చేశాడంటే, ఆ కట్టిన షూస్‌తో
తన్నాడు ఆవిడ గట్టిగా. వెనక్కి పడిపోయింది. మళ్ళీ లేచింది. తన యొక్క షూస్‌ని, లేస్‌ని మళ్ళీ కట్టింది. అక్కడ రాయబడిన మాట నన్ను చాలా ఆవిడ షూస్ లేసి కట్టిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, షీ దెన్ లుక్డ్ అప్ ఎట్ హిమ్ వితౌట్ యాంగర్ అండ్ హేట్రెడ్‌నెస్. అంటే ఆమె కోపం గాని, ద్వేషం గాని లేకుండా ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. నేనింకా నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి దృష్టితో ఆయన చూసిందంట. ఇదంతా అయిపోయింది. ఆయన షూస్ వేసుకున్నాడు. కారెక్కాడు. కారెక్కిన కాడ్నుంచి తన యొక్క చూపులు మాటి మాటికి గుర్తొస్తా ఉన్నాయి. అంటే తను ప్రేమగా చూసిన చూపు, తన కళ్ళల్లో ద్వేషం లేదు. తన కళ్ళల్లో కోపం లేదు. చాలా ప్రేమగా తన్ని చూసింది కళ్ళలో కళ్ళు పెట్టి. ఆ యొక్క మెమరీ తన్ని లాగి పెడతా ఉంది. తన్ని ఎంత ఇబ్బంది పెడతా ఉందో. కారులో ప్రయాణం చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తను సంధించాడు. మిస్టర్ ధర్మప్రకాష్, 13 సంవత్సరాల నుంచి నీ భార్యని ఎంత సతాయిస్తున్నావో, మరి నీ భార్య కిక్కురు మనకుండా ఎందుకుందో తెలుసా? నా ప్రేమ తనలో ఉంది. ఇన్ని సంవత్సరాలు నువ్వెన్ని హింసలు పెట్టినా చాలా చిరునవ్వుతో, షరతులు లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు గమనించావా? నా ప్రేమ తనలో ఉంది. నేను ప్రేమగల దేవుడని. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు తను ఎన్‌కౌంటర్ చేసినప్పుడు, తను చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. దేవుడు ప్రేమగల దేవుడు. ఆ ప్రేమను నువ్వు అనుభవించాలని. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. తను ఎంత క్రూరంగా ప్రవర్తించాడో. అయినప్పటికీ కూడా 13 సంవత్సరాలుగా ఆవిడ షరతులు లేని ప్రేమతో ప్రేమించేటువంటి ఆ యొక్క దృశ్యాన్ని తను అర్థం చేసుకొని, కారు అక్కడే ఆపేసి చాలా బిగ్గరగా తను ఏడ్చాడంట. చాలా బిగ్గరగా ఏడ్చాడంట. ఆగలేనంత బోరున ఏడ్చాను అని రాశాడు ఆ పుస్తకంలో. కారు వెంటనే వెనక్కి తిప్పాడు. తన భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించు. నీ దేవుడు ప్రేమగల దేవుడు. దేవుని ప్రేమ ఎలాంటి క్రూరమైన వ్యక్తినైనా మార్చగలదు. ఇలాగా ఆషలాగా మనం బ్రతకడం కష్టం కదా! చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కీడుకు ప్రతికీడు చేయలేకుండా ఉండలేకపోతున్నావా? ద్వేషాన్ని, ప్రేమను ఉంచుకోలేక ద్వేషంతో రగిలిపోతున్నావా? ప్రియమైన సహోదరుడా, సిలువ వైపు చూడు. సిలువలో ఆయన చేసిన కార్యాన్ని చూడు. పేతురు రాసిన పత్రిక ఆ ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం. 1 Peter chapter 2 verse 23. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, చదవండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఒకవేళ నీకు కష్టంగా ఉందా? నీ తోటి వారిని, నీ ఫ్రెండ్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉందా? లుక్ టు ద క్రాస్. సిలువ వైపు చూడు. ఆయన వైపు చూడు. ఆయన దూషింపబడి కూడా బదులు దూషింపలేదు. దీన్ని చెంపదెబ్బ తిరిగి చెంపను అప్పచెప్పడం అంటే ఇదే. తిరిగి బదులు దూషించలేదు. ఆలోచన చేద్దాం.